హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్. నా పేరు రాజేశ్వరి. ఈరోజు మన ఎంఆర్స్లో చాలా టేస్టీ స్వీట్ రెసిపీ అయితే చేశానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్త రకం వంట అయితే కాదు, ఇది పాతకాలం నాటిదే. కాకపోతే చాలా వరకు ఇది తెలియదన్నమాట. ఈ రెసిపీ సింపుల్గా అండ్ టేస్టీగా హెల్తీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ ఈ దీపావళికి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బియ్యం అండి, మామూలుగా మనం రోజు వాడతాం కదా, ఆ రైస్ తీసుకొని ఒక్క స్పూన్ తీసుకొని నానబెట్టుకోవాలండి. జస్ట్ ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నానండి. 1 కప్ అయితే సరిపోతుంది. మీకు ఎన్ని కావాలంటే అన్నీ. దీంతో అయితే ఒక 10 పూరీస్ అయితే అవుతాయి. కొంచెం చిటికెడంతా సాల్ట్ వేసి కలిపేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అనేది ముద్దలాగా కలిపేసుకోవాలి. మరి పూరీ పిండిలాగా గట్టిగా వద్దండి, కొంచెం సాఫ్ట్గా కలిపితే సరిపోతుంది. మరి గట్టిగా అయితే పొంగుతూ వస్తాయి కదా పూరి, అలా రావద్దు, మనకి ప్లెయిన్గా రావాలి పూరి. సో లైట్గా చపాతీ పిండిలాగా కలిపేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసేసుకోవాలి. ముందుగా నానబెట్టిన బియ్యం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. గసగసాలండి 1 స్పూన్ వేసాను. అలాగే నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి. ఇది చిక్కదనం వస్తుందండి బియ్యం వేయటం వల్ల. అలాగే గసగసాలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. పచ్చి కొబ్బరి అండి, మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. చూపిస్తున్న ఈ క్వాంటిటీలో వేసేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. అలాగే 1 ఇలాచీ వేసానండి. నేను క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను కాబట్టి ఇది సరిపోతుంది. మీరు ఎక్కువ చేసుకుంటే డబల్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. బరకుగానే చేసుకోండి, మరీ స్మూత్ పేస్ట్ లాగా అయితే అంత బాగోదు. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఎంతైతే మనం పిండి తీసుకున్నామో అంత జాగరి అయితే వేసుకోవాలండి బెల్లం తురుము. మీకు ఒకవేళ తక్కువ స్వీట్ కావాలంటే 3/4 కప్ వేసుకోండి, లేదంటే కరెక్ట్గా సరిపడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి కరిగాక, బెల్లం కరిగిపోయాక స్ట్రైనర్తో వడగట్టేసేయండి. ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకొని ఆ పాకాన్ని, ఇది బాయిల్ అవుతూ ఉండగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఇందులోకి వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి బియ్యం పేస్ట్ ఉంది కదా, అది ఇందులోకి వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే 5 మినిట్స్కి కాస్త చిక్కబడుతుందండి. అంతలోపు మనం పూరీ రెడీ చేసేసుకోవచ్చు. నేను అంతలోపు చూడండి, ఇలా ఉండలు రెడీ చేసేసుకొని పూరీ చేసేస్తూ ఉన్నాను. ఇటువైపు ఏమో పాకం రెడీ అవుతూ ఉంది. అంతలోపు పూరీ చేసుకుంటే టైం సేవ్ అయిపోతుంది కదా. నేనైతే సిమ్లో పెట్టేసి పూరీ అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు పాకం చూద్దాము. చూడండి, కాస్త చిక్కబడింది పాకం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. 10 మినిట్స్ ఆగాక ఇది కాస్త చల్లగా అవుతుంది. ఎక్కువ వేడి మీద మనము పాలు యాడ్ చేయాలి కాబట్టి ఎక్కువ వేడి మీద చేస్తే విరిగిపోతాయి. చూడండి, 10 మినిట్స్ ఆగాక కాస్త వేడి అనేది తగ్గిన తర్వాత నేను టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది, ఆ గ్లాస్తో హాఫ్ అయితే మిల్క్ వేసాను. మీరు ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి, ఎందుకంటే మరీ పలుచగా ఉంటే అంత బాగోదు కాబట్టి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా పాలు వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని పూరీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోండి. ఎక్కువగా వేపద్దండి పూరీని, గోల్డెన్ కలర్ వద్దు, జస్ట్ అటు ఇటు డిప్ చేయండి ఆయిల్లో. సాఫ్ట్గానే ఉండాలి పూరీ, అలాగే పొంగకూడదు కూడా. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇలా పూరీలన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా పాకంలో ముంచేసుకోవాలండి. స్పూన్తో జస్ట్ పాకంని ఇలా స్ప్రెడ్ చేస్తూ పూరీని తడిపేసుకొని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది, చల్లగా అయినాక తింటే ఆ టేస్ట్ వేరు. ఇది ఎలా తిన్నా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. పిల్లలకి కానీ మన పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీ స్వీట్ అండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయండి. ఈ దీపావళికి మీరు కూడా చేసి కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. అలాగే కొంచెం పాకం అనేది మిగిలిపోతుందండి, అది పడేయాల్సిన పని లేదు. మీరు తినేటప్పుడు పూరి మీద వేసుకొని తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకీ ఈ రెసిపీ నేమ్ ఏంటో చెప్పలేదు కదా, పాకం పూరి లేదంటే పాలపూరి అని అంటారండి. నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.